ఇక్కడ సన్నగా పడుతున్నాయి రోడ్లు. ఇంటి దగ్గరే ఉన్నా. సార్ సరే సర్లే మరి. సార్ సార్ ఏంటిదా కొద్దిగా నా పెద్ద కొడుకు ఫోన్ చేయండి సార్. ఈ గాడి నట్టుంది కా ఫోను లేపట్లేదండి. నెంబర్ ఉందా? ఉంది. ఎంతట్లే ఒక్కసారి చేయండి. చేసినప్పుడు 3 సార్లు చేసిన ఇంకెన్నిసార్లు చేయమంటావు? ఒక మా చిన్న కొడుకు చేయండి. పని పడు సార్ సార్ చిన్న కొడుకు చేయండి సార్. పడు 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 వాళ్ళు ఎత్తట్లాడు. ఏం పెద్ద మనిషి చూసుకుంటూ వస్తున్నావు ఇటేపో. అయ్యా నా కొడుకు కొద్దిగా ఫోన్ చేస్తాయేమన్నాయా? నీ కాడ ఫోన్ ఉందిగా? నా ఫోన్కి లేపట్లేదయ్యా. ఏది నెంబర్? రింగ్ అవుతుంది కానీ ఎత్తట్లేదు పెద్ద మనిషి. మరి ఏమవుతాడు నీకు? అయ్యా నా చిన్న కొడుకు అయ్యా. సర్లే జాగ్రత్త. సరే వస్తాయా? సరే మంచి. ఏం బాబా ఏం చూస్తున్నావు? ఆకలి అవుతుందా? మా కాడ కూడా తినే టైం అయింది. మా కాడ తిందురా బాబాయ్. వద్దులే రా బాబాయ్, ఏం కాదు రా బాబాయ్. రా బాబాయ్. సరిత అమ్మాయి, సరిత ఇట్రా ఇట్రా మా బాబాయ్ని తీసుకోదు కానీ. చిన్నగా 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 బాబాయ్ కాడ డబ్బులు లేవంటే నడిచిపోతుంటే అన్నం తినడానికి తీసుకొచ్చి. బాబాయ్కి చాలా బాధ ఉందట్టుంది, ఏడుస్తుంది. బాబాయ్ అన్నం ఆకలి నేను తినరా? చాలా దూరం నుంచి వచ్చిందేమో. తిను బాబాయ్, ఆకలి అవుతుందేమో. ఏం కాదు, తిను బాబాయ్, కొంచెం తినండి. తిని అమ్మా నా బాధ చెప్పను అలేం కాదమ్మా. కడుపు తెచ్చుకుంటే కానబడుదమ్మా. కొడుకులు బిడ్డలు ఎవరు లేరా బాబాయ్? తల్లి, 2 కొడుకులమ్మా.
నాన్న 4 రోజుల్లో మేము తీసుకెళ్తాం కదా, మేం భయపడకు, తప్పకుండా మేము తీసుకెళ్తాం కదా. నాన్న అన్నొక నెల నేను ఒక నెల ఉంచుకొని నిన్ను బంగారంలాగా చదువుకుంటాం కదా నాన్న. అయ్యా మీ అమ్మ చచ్చేటప్పుడు నాతో ఒట్టేయించుకుందయ్యా, నేను చచ్చేంత వరకు పొలం ఇల్లు ఎవరికి అమ్మొద్దని. కాదు నాన్న, మేము పట్నంలో ఉంటున్నాం కదా, మా ఖర్చులకు వచ్చే జీతమే సరిపోవడం లేదు, అర్థం చేసుకో నాన్న. అవును నాన్న, అన్న చెప్పింది నిజమే కదా. బాకీలు వాళ్ళు ఒత్తిడి చేస్తే గత్యంతరం లేక నీ దగ్గరకు వచ్చాం. అవును నాన్న, నువ్వు కాకపోతే మమ్మల్ని ఎవరు ఆదుకుంటారు చెప్పు. అయ్యా ఇల్లు పొలం అమ్మిస్తే తండ్రిని నడి రోడ్డు మీద వేసిన వాళ్ళ నేను అమ్మకని చేసిన అయ్యా. నాన్న మేము దుర్మార్గులం కాదు, మా పిల్లల్లో ఒకళ్ళుగా నిన్ను చూసుకుంటాం. అయ్యా ఇప్పుడు ఇట్నే మాట్లాడతారు, మీ భార్య మాటలేండి నన్ను పట్టించుకోరయ్యా. నాన్న మీ చేతిలో పెరిగిన వాళ్ళం, మా గుణాలేందో తెలియదా మీకు? నాన్న చెల్లికి చెప్తాం వచ్చి నిన్ను తీసుకెళ్ళమని. అయ్యా నన్ను ఎక్కడ ఉంచకాకండి అయ్యా, ఈ కాడికి తీసప్పండి అయ్యా. ఎడవకు నాన్న, తప్పకుండా వస్తాం, తీసుకెళ్తా ఉంటున్నాం కదా. వెళ్ళొస్తావు నాన్న. భూమి లేదా బాబాయ్? ఉందమ్మా, ఒకప్పుడు భూమి ఉంది, ఇల్లు ఉందమ్మా, ఇప్పుడు ఏమి లేదు తల్లి. ఏమైంది? కొడుకులు అమ్ముకొని రాయ్యా. బాబాయ్ మీ బిడ్డ కడకని బావచ్చుగా బాబాయ్. బిడ్డగాడికి కూడా పోయినా తల్లి. ఇంకా ఇక్కడే కూర్చున్నవేంది? పోక. అన్నయ్యలో ఫోన్ చేసిన దాకా నేను ఇక్కడే ఉంటా బిడ్డ. అన్నయ్యలు నీ ఫోన్ ఎత్తట్లేదు, నా ఫోన్ ఎత్తట్లేదు. నువ్వు బొమ్మంటే నేను ఎడిపోతా తల్లి, నేను ఇక్కడే ఉంటా బిడ్డ. వాళ్ళు వచ్చి 4 రోజులు ఉంచుకోమంటే ఉంచుకున్నా, ఇప్పటికీ 10 రోజులైంది. నాతో కూడా 4 రోజులు తీసపోతున్నారమ్మా. వాళ్ళు రారు, ఎందుకు వస్తారు, ఎందుకు తీసుకుపోతారు? నీ కాడ బెల్లం ఉంటాయి కదా. నాకు మాట ఇచ్చిండ్రమ్మా, వచ్చి తీసపోతారమ్మా. నీ పని అంతే కావాలా, నేను అంతే తన్నాలా? ముగ్గురిని చదువుకున్నా, చదివించిన, పెళ్ళిళ్ళు చేసిన, మిమ్మల్ని ఒక ఇంటోళ్ళ చేసినమ్మా. కన్నందుకు ఎవరి కోసం చదివిస్తావు? మా పిల్లల్ని మేము చదివించుకోవట్లేదా? అమ్మ ఉంటే నాకు ఈ బాధ ఉండేది కాదు. ఏమి తొందర వచ్చిందో, నన్ను ఒంటరి వాణ్ణి చేసిపోయింది. అన్నలకి ఆస్తి అమ్ముకున్నప్పుడు కనపడని బిడ్డ నీకు ఇప్పుడు కనపడ్డదా? అమ్మా వాళ్ళు వచ్చి ఒత్తిడి చేసి అమ్ముకుంటున్నంటే అమ్ముకోమన్నమ్మా. నా ఇంట్లో అసలే వద్దు, పో ఇక్కడి నుంచి, అసలే పో. నేను ఎక్కడ ఉంటే నీ దండం పెడతాం, నీ కాలు మొక్కుతా, నీ కాలు మొక్కుతామా, నీ కాలు మొక్కు. ఇక పో, అవతల పో, ఇక పో.
బిడ్డ అంటే ఇంత కఠినంగా ఉంటుందా? తండ్రులు అంటే ప్రేమ ఉండాలి కానీ. నా బిడ్డ బంగారం లాంటిది. నా అల్లుడు వజ్రం. నన్ను పోతే బంగారంలా చూసుకుంటాడు. మా పక్కింటి వాళ్ళు కూడా అత్త మామని చాలా ఘోరంగా చూస్తారు. అమ్మా నా కడుపు నింపే రమ్మయ్యాల మీ రుణాన్ని పడ్డ తల్లి. ఎవరు సరిత అయినా? ఈయన బాబాయి ఎవరు లేరంట, కొడుకులు బిడ్డలు దూరంగా ఉంటురంట, భార్య చనిపోయిందంట. ఓకే, బాధపడకు పెద్దాయన, ఏం కాదు, చట్టాలు గట్టిగా ఉన్నాయి. నీ కొడుకులకు బిడ్డకు ఆస్తి ఇచ్చినవంట కదా, నువ్వు ఆర్డీఓ దగ్గరకు వచ్చి ఒక్క కాగితం రాసిస్తే నువ్వు ఇచ్చిన ఆస్తులు మొత్తం అలా నీకు వస్తాయి. ఒకవేళ ఆస్తులు ఇవ్వకపోయినా కూడా వాళ్ళు ఎంత రాస్తే అంత నీకు నెల నెల భరణం ఇవ్వాలా. ఇవ్వకపోతే వాళ్ళు జైలుకు పోతారు. దాన్ని నేను చూసుకుంటారా, నిన్ను తీసుకుపోతారా ఆర్డీఓ దగ్గరికి? సరే అయ్యా.